ఈ వీడియోలో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలు నడిచిన చెన్నై లవ్ స్టోరీ సక్సెస్ఫుల్గా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 11 రోజుల్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అండ్ మొదటి 11 రోజుల్లో ఈ సినిమా మంచి సాలిడ్ కలెక్షన్స్ అయితే అందుకోవడం జరిగింది. దాంతోపాటు ఏంటంటే విజయ్ తలపతి గారు నటించిన చివరి సినిమా జననాయకన్ సినిమా 12 రోజుల్లో అఫీషియల్గా ఈ సినిమా 300 కోట్లలోకి అయితే అడుగుపెట్టడం జరిగింది. దాని గురించి మాట్లాడుకుందాం. అలాగే హాలీవుడ్ మార్కెట్ నుంచి టామ్ హాలండ్ ప్రధాన పాత్రలు నడిచిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే అయితే అఫీషియల్గా ఒక అడుగు దూరంలో ఉంది ఒక మైల్ స్టోన్ రీచ్ కావడానికి. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. ఇక ముందుగా లేట్ చేయకుండా కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలు నడిచిన సినిమా చెన్నై లవ్ స్టోరీ బాక్స్ ఆఫీస్ దగ్గరకు వచ్చి 11 రోజులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అండ్ 11 రోజుల్లో ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే సినిమా మొదటి నుంచి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి మరి సినిమా 11 రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్స్ అందుకోవడం జరిగింది మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే సినిమాకి మొదటి 9 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం మనం మాట్లాడుకున్నట్టయితే 56 కోట్ల 95 లక్షల రూపాయలని ఈ సినిమా ఇప్పటివరకు అందుకోవడం జరిగింది. అలాగే 10వ రోజు ఆదివారం రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 3 కోట్ల 6 లక్షల రూపాయలు అందుకోవడం జరిగింది. ఇక 11వ రోజు అంటే నిన్నటి రోజు మండే వర్కింగ్ డే, ఎవరి వర్కుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి నిన్నటి రోజున ఈ సినిమాకి ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 71 లక్షల రూపాయలు రావడం జరిగింది. ఓవరాల్గా వరల్డ్ వైడ్ గ్లాస్ వచ్చేసి దాదాపుగా 83 లక్షల రూపాయలని ఈ సినిమా సొంతం చేసుకుని కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలు నటించిన చెన్నై లవ్ స్టోరీ సినిమా మొదటి 11 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 60 కోట్ల 84 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో ఇక్కడ వరకు ఈ సినిమా సాలిడ్ కలెక్షన్స్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది. మరి లాంగ్ రన్లో ఇంకా ఎంత దూరం వెళ్తుందని చూడాలి. ఇప్పుడు మనకు కొరియన్ కనకరాజు సినిమా రిలీజ్ ఉంది, ఆ సినిమా మీద మంచి బజ్ ఉంది కాబట్టి మరి ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ ఏమన్నా ఉంటాయా, తీసిస్తారా అనేది చూడాలి. మరి లాంగ్ రన్లో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఇంకా ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి వినోద్ దర్శకత్వంలో విజయ్ తలపతి గారు ప్రధాన పాత్రలు నటించిన సినిమా జననాయకన్. సో ఈ సినిమా ఫైనలీ ఒక మైల్ స్టోన్ అయితే రీచ్ కావడం జరిగింది. 300 కోట్లలోకి అయితే అడుగుపెట్టడం జరిగింది. మరి 12 రోజుల్లో ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే సినిమా మొదటి 10 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి ఇండియన్ మార్కెట్ ఇంకా ఓవర్సీస్ మార్కెట్ మొత్తం కలిపి 281 కోట్ల 37 లక్షల రూపాయలని ఈ సినిమా మొదటి 10 రోజుల్లో సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే 11వ రోజు ఆదివారం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సాలిడ్ కలెక్షన్స్ వసూలు చేసుకోవడం జరిగింది. ఏకంగా 14 కోట్ల 62 లక్షల రూపాయలని ఈ సినిమా ఆదివారం రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ రూపంలో వసూలు చేయడం జరిగింది. ఇక 12వ రోజు మండే వర్కింగ్ డే ఈ సినిమా కలెక్షన్స్లో కూడా గ్రోత్ అయితే కొంచెం తక్కువ చూడడానికి దొరికింది. బట్ ఏంటంటే మరీ అంత తక్కువ కాదు. 12వ రోజు ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో మండే రోజు ఈ సినిమా ఇండియాలో దాదాపుగా 3 కోట్ల 85 లక్షల రూపాయలు అంటే మంచి కలెక్షన్ వసూలు చేసిందని చెప్పుకోవచ్చు. ఇక దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే ఇండియన్ మార్కెట్లో ఈ సినిమా నిన్నటి రోజున 4 కోట్ల 54 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి కోటి రూపాయలని వసూలు చేసి ఓవరాల్గా ఈ సినిమా మండే రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 5 కోట్ల 54 లక్షల రూపాయలని మంచి డీసెంట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. 5 కోట్ల 54 లక్షల రూపాయలని మండే రోజు ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. ఇక ఫైనల్గా విజయ్ తలపతి గారు నడిచిన జననాయకన్ సినిమా మొదటి 12 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 302 కోట్ల రూపాయలని వసూలు చేసి అఫీషియల్గా సినిమా 300 కోట్లలోకి అడుగు పెట్టడం జరిగింది. మరి లాంగ్ రన్లో ఇంకా ఎంత దూరం వెళ్ళే అవకాశం ఉంది అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఫైనల్గా హాలీవుడ్ మార్కెట్ నుంచి డేనియల్ క్రిస్టన్ దర్శకత్వంలో టామ్ హాలండ్ ప్రధాన పాత్రలు నడిచిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఇండియన్ మార్కెట్లో అదిరిపోయే కలెక్షన్స్తో దూసుకెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే ఇంటర్నేషనల్ వైజ్గా కూడా ఇప్పటివరకు ఈ సినిమాకి మంచి సాలిడ్ కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గరకు వచ్చి మొదటి 5 రోజుల్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి మొదటి 5 రోజుల్లో ఈ సినిమాకి ఎన్ని కోట్ల కలెక్షన్స్ రావడం జరిగింది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే మెయిన్గా ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ అయిపోయిన తర్వాత ఏదైతే 5వ రోజు ఉందో 5వ రోజు మండే రావడం జరిగింది, వర్కింగ్ డే రావడం జరిగింది. కాబట్టి మండే రోజు ఈ సినిమా ఇండియన్ మార్కెట్లో దాదాపుగా 23 కోట్ల 80 లక్షల రూపాయల నెట్ కలెక్షన్ అయితే అందుకోవడం జరిగింది. అంటే ఇది గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేస్తే దాదాపుగా 30 కోట్ల వరకు ఈ సినిమా వెళ్ళడం జరుగుతుంది. మొదటి 5 రోజుల్లో ఏ వర్షన్ నుంచి అంటే మన ఇండియాలో మల్టిపుల్ లాంగ్వేజ్లో రిలీజ్ అయింది కాబట్టి ఏ వర్షన్ నుంచి ఎన్ని కోట్లు రావడం జరిగింది మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే మొదటి 5 రోజుల్లో ఈ సినిమా ఇంగ్లీష్ వర్షన్ నుంచి ఇండియాలో 154 కోట్ల 35 లక్షల రూపాయలని ఇంగ్లీష్ వర్షన్ నుంచి ఇండియాలో వసూలు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చి నార్త్ మార్కెట్లో హిందీ మార్కెట్లో ఈ సినిమా దాదాపుగా 100 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది నెట్ కలెక్షన్స్ రూపంలో. నెక్స్ట్ వచ్చి తెలుగు మార్కెట్ నుంచి 12 కోట్ల 30 లక్షల రూపాయలు వసూలు చేసింది. తమిళ మార్కెట్ నుంచి 14 కోట్ల 25 లక్షల రూపాయలు వసూలు చేసింది. కన్నడ మార్కెట్ నుంచి 25 లక్షల రూపాయలు, ఇంకా మలయాళం మార్కెట్ నుంచి 35 లక్షల రూపాయలు వసూలు చేసి ఓవరాల్గా ఈ సినిమా మొదటి 5 రోజుల్లో ఇండియన్ మార్కెట్లో నెట్ కలెక్షన్స్ రూపంలో 281 కోట్ల 75 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 336 కోట్ల 91 లక్షల రూపాయలని ఈ సినిమా వసూలు చేయడం జరిగింది ఇండియన్ మార్కెట్లో. సో ఇండియన్ మార్కెట్లో ఇప్పటివరకు అయితే అద్భుతమైన కలెక్షన్స్ సొంతం చేసుకోవడం జరిగింది. ఐ థింక్ లాంగ్ రన్లో ఈ సినిమా ఇండియన్ మార్కెట్లోనే 500 కోట్లను వసూలు చేస్తే కనిపిస్తుంది. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ మార్కెట్లో మొదటి 5 రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్స్ అందుకోవడం జరిగింది. సో ఇప్పటి వరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే వరల్డ్ వైడ్ మార్కెట్లో ఈ సినిమా $1.11 బిలియన్ అయితే అందుకోవడం జరిగింది. దీన్ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసినట్టయితే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రపంచవ్యాప్తంగా మొదటి 5 రోజుల్లో
9,550 కోట్ల రూపాయలనైతే ఇప్పటివరకు అందుకోవడం జరిగింది. ఈ రోజు కలెక్షన్స్తో ఈ సినిమా 10,000 కోట్లలోకి అయితే అడుగుపెట్టడం జరుగుతుంది. మరి 10,000 కోట్లలోకి అడుగుపెట్టిన తర్వాత లాంగ్ రన్లో ఈ సినిమా ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. సో ఫైనల్గా ఇదనమాట స్పైడర్-మ్యాన్ బ్రాండ్ న్యూ డే, చెన్నై లవ్ స్టోరీ, ఇంకా జన్నాయ్ గారి మూవీకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో డైలీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్, నమస్తే.